సుదీర్ఘ యుద్ధం వల్ల ఉక్రెయిన్ రష్యా వాసులకు విసుగొచ్చిందా? ఇక వార్కు బై బై చెప్పి శాంతికి వెల్కమ్ చెప్పబోతున్నారా? శాంతి చర్చలకు పుతిన్ సైతం సై అంటున్నారా? జెలెన్స్కీ మళ్లీ ఎందుకు పీస్ టాక్స్ అంటున్నారు? రష్యాతో గత నెలలో నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ మేరకు వచ్చే వారం రష్యాతో చర్చలు జరిపేందుకు అధికారిక ప్రతిపాదనను తాము పంపినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రతిపాదనకు రష్యా సానుకూలంగా స్పందించింది. శాంతికి తాము సిద్ధమేనని తెలిపింది. అయితే యుద్ధంలో లక్ష్యాలను సాధించడం తమకు కీలకమని పేర్కొంది. యుద్ధం ఆపేందుకు సిద్ధమే కానీ మెయిన్ గోల్ సంగతేంటని ప్రశ్నించారు పుతిన్. అంటే 3.5 ఏళ్లుగా యుద్ధం చేస్తున్నా అటు ఉక్రెయిన్ ఇటు రష్యా సాధించిందేమీ లేదు. అయితే ఇక్కడ పుతిన్ లక్ష్యం ఏమిటన్నదే ఇక్కడ ప్రశ్న. రష్యా అధికారులు మాత్రం శాంతి స్థాపన సుదీర్ఘ ప్రక్రియ అని చెబుతున్నారు. అది అంత సులభం కాదంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ గడ్డపై అత్యంత సుదీర్ఘంగా జరుగుతున్న వార్ ఇదే కావటంతో అటు సైనికులు ఇటు జనం విసిగిపోయారు. ఉక్రెయిన్ రష్యాకు నష్టం తప్ప ఈ యుద్ధంలో సాధించిందేమీ లేదని ప్రజలకు అర్థమైంది. నాటోలో చేరే ఆలోచన ఉక్రెయిన్ మానుకోవాలని రష్యా సూచిస్తోంది. అటు యుద్ధం ముగించకపోతే రష్యా ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, EU కలిసి రష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. రష్యాతో వ్యాపారాలు కొనసాగించే దేశాలపై 500% పన్ను వేస్తానంటూ ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. అటు EU మరిన్ని ఆంక్షలను విధించింది. రష్యా ఎగుమతి చేసే బ్యారెల్ చమురు గరిష్ట ధరను ప్రస్తుత $60 నుంచి $45లకు కుదించాయి. ఏ దేశమైనా రష్యా చమురుకు ఇంతకంటే ఎక్కువ చెల్లిస్తే ఆ దేశాలపైన ఆంక్షలు తప్పవని హెచ్చరించాయి. దీనికి తోడు రష్యా చమురుతో ఉత్పత్తి చేసే పెట్రోల్, డీజిల్ దిగుమతులను నిషేధించాయి. దీని ప్రభావం భారత్ పైన పడనుంది. అయితే తాము ఆంక్షలకు లొంగబోమని తేల్చి చెప్పారు పుతిన్. పుతిన్తో జెలెన్స్కీ ముఖాముఖి సమావేశం జరిగితేనే యుద్ధానికి ఒక ముగింపు వస్తుంది. లేకపోతే ఇరు దేశాల సరిహద్దులు రావణ కాష్టంలా రగులుతూనే ఉంటాయి. ఇప్పటికే మంత్రులు, అధికారుల స్థాయిలో 2 సార్లు చర్చలు జరిగాయి. కేవలం ఖైదీలు, సైనికుల మృతదేహాలను అప్పగింత ఒప్పందం మాత్రమే జరిగింది. అంతకు మించి ఆ చర్చల్లో పురోగతి లేదు. ఆ 2 దఫాల చర్చల్లో రష్యా కొంత కఠినమైన డిమాండ్లను ఉక్రెయిన్ ముందుంచింది. రష్యా తమదని చెప్పుకుంటున్న 4 ఉక్రెయిన్ ప్రాంతాలను అప్పగించాలని, పాశ్చాత్య సైనిక మద్దతును తిరస్కరించాలని డిమాండ్ చేసింది. రష్యా డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు లక్షలాది మంది చనిపోయారు.